ఓ 3000 కట్టు. బండి ఖరీదే 2000 సార్. అయితే 5000 కట్టా. అది నా వైఫ్ సార్. అయితే మాత్రం లైసెన్స్ ఉండరా? ఉంది సార్. లైసెన్స్ ఇదిగోండి. అంటే మనకి ఇలా ఒరిజినల్స్ ఉండాలి. అదురా వింటే సీను ఫ్రమ్ పంజాగుట్ట ఎస్ఐకి ఇచ్చానని చెప్పు. వాళ్ళు కూడా వినకపోతే ఆడు కూడా కామ్గా డబ్బులు ఇంటికి వెళ్ళిపో. ఎలా నీ గురించి లోపల మాట్లాడాను. ప్రమోషన్ ఇస్తా అన్నాడా? ఓకే సార్. అచ్చి బాబోయ్, ఒరే ఫోన్లే కదా నీళ్ళు చూసి పాలిసి చేస్తుంటే ఇంటికి పిల్లలు కూడా అట్టుకొచ్చేస్తున్నారా? ఈ పని ఏ రోడ్డు మీద చేసుకుని బట్టలు బాటా చూడడం పెట్టుకోండి. ఓహో, తమను అనుకున్నట్టుగానే కొత్త భర్త వస్తాడు. తమరికి మొగుడు బ్రహ్మాండమైన కొత్త మొగుడు వస్తాడు. వెళ్ళండి. సరే స్వామి. డబ్బులు డబ్బులు డబ్బులు. ఆశీర్వాదం బబలేచనం. ఓహో గారు బబలేచకాలం తోత చాత్రో పంచాంగం. బాబు గారి పేచులో రాజసకాలు ఉట్టిపడుతుంది. తమ రాజయ్య యోగం ఉంది. ఇప్పుడు అమ్మ పలికింది బాబు గారు. అమ్మ పిలిచిన మన జేబులో డబ్బులు అలాగా. మన నిజాలు అడిగింది చెప్తాం. చెప్పబోతే ఆకని డబ్బులు కట్టాలరా? తమరి మనసులో నేను మాట్లాడుకుంటున్నారు. కూర్చుంటే చెబుతా. తమరి పేజీలో అచ్చిమికలు ఉట్టిపడుతుంది. తమరి మహారాజయ్య యోగం ఉంది. ఏ దేశానికి? నేపాలకా భోపాలకా? ఎల్లవయ్యా అన్నం లేక పల్లీలు తింటున్నాను అక్కడ. గ్రగచారం నాచారం పోచారం శిల్పారామం. ఈ పేర్లు ఎక్కడైనా అమ్మ పలికింది. ఏమి లేదు. ఓ. తమ జాతక రేఖ ప్రకారం చూసుకున్నట్టయితే శనీశ్వరుడు గురీశ్వరుడు ఇల్లు కట్టుకుని ఇంట్లో కాపురం. మాకే ఇల్లు వాళ్ళు మా ఇంట్లో ఉంటామంటే తమరట్ట అనుకుంటుంటారు కానీ ఇప్పటి నుంచి తమ జాతక రేఖ ప్రకారం తమరు ఎప్పుడు చూసినా నిలబట్టిన ఉంటారు. 10 మంది పోలీసులు తమ చుట్టూ గండ్లు పట్టుకుని ఉంటారు. తమరు ఒక అడుగేస్తే పోలీసులు తమ వెనక 4 పోలీసులు అడుగులు వేసుకుంటూ వస్తారు. తమరి జాతక రేఖ మామూలు జాతక రేఖ కాదు. బాబు గారి పేచులో కుడి నేత్రం, సింపపురి నేత్రం, ఎరమ నేత్రం, బుచ్చికి నేత్రం. ఏ అమ్మాయినా తమరి దగ్గరికి వస్తుంది. కాకపోతే చిన్న మ్యాటర్ చెప్పాలి బాబు గారికి. చెప్ప. తమరి చేతుల వల్లే నాశనం అవుతున్నారు. ఇకపోతే బాబు గారికి సీక్రెట్ చెప్పాలి. త్వరగారు హెచ్పి పరశురామ అవుతారు. మెగాస్టార్ చిరంజీవి లెక్కన. రౌడీ ఇన్స్పెక్టర్ అవుతారు బాలయ్య బాబు లెక్కన. మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు ఉంటారు కదా, కొండవీటి సింహం అవుతారు. కాకపోతే బాబు గారి షోలో మంత్రం చెప్పాలి. హిగ్లం భరద్వజం. ఇది రోజుకు 4 సార్లు అనాలి. డైరెక్ట్ గా తమరు పోలీస్ డ్రెస్ చేసుకుని అటాక్ ఇస్తే అన్ని తమరికి కలిసి వస్తాయి. డబ్బులు డబ్బులు ఏమని ముందే చెప్తాను కాదు. తమరి పేరు మీకు పూజ చేయాలి. అమ్మవారికి కనకదుర్గ అమ్మవారికి. ముందు పూజ మొదలంటే తర్వాత వింటే సీను ఫ్రమ్ పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్. రండ్రా ఏంట్రా నిలబడి చూస్తే డబ్బులు తే. నువ్వు బండితే డబ్బులు ఇచ్చేదా? బండి పెడతాను. ఎలా క్లియర్ చేయరా? అంత ఆశ్చర్యంగా పోలీసు చూసే చూస్తున్నాడు. డబ్బులు తే. లైసెన్స్ ఉంది సార్. అయితే లైసెన్స్ రే డూప్లికేట్ నాకు నచ్చమని తెలుసు కదరా. రే ఒరిజినల్ తీరా? ఒరిజినల్ ఇంట్లో ఉంది సార్. అదేరా మాకు కూడా కావాల్సింది. ఓ 3000 కట్టు. బండి ఖరీదే 2000 సార్. అయితే 5000 కట్టా. అయ్యో సార్. ఇదిగోండి సార్. ఈవిడికి లైసెన్స్ ఉందా? అది నా వైఫ్ సార్. అయితే మాత్రం లైసెన్స్ ఉండరా? ఉంది సార్. లైసెన్స్ ఇదిగోండి. అంటే మనకి ఇలా ఒరిజినల్స్ ఉండాలి. అదురా సార్ డబ్బులు అడిగితే వీడు రిసిప్ట్ అడుగుతున్నాడు సార్. రిసీటా? అవును రిసీటే. రే నా పేరు వింటే సీన్ రా. వినకపోతే నీకు స్టేషన్ లో చెప్పకూడే గతి. రే వింటే అనేది నా ఇంటి పేరు రా. బండి నుంచి వచ్చే సౌండ్ వింటే చెప్పగలను రా. లైసెన్స్ ఉందో లేదో డబ్బులు సార్. దారిలో ఇంకెవరన్నా అడిగితే వింటే సీను ఫ్రమ్ పంజాగుట్ట ఎస్ఐకి ఇచ్చానని చెప్పు. వాళ్ళు కూడా వినకపోతే ఆడు కూడా కామ్గా డబ్బులు ఇంటికి వెళ్ళిపో. ఎలా కలెక్షన్ ఇదిగోండి సార్. మీ గురించి కోయదరు చెప్పింది 100% కరెక్ట్ సార్. కరెక్టే. నెక్స్ట్ బంజారా హిల్స్ వెళ్దాం. రిచ్గా ఉంటుంది. లైసెన్స్ ఇంట్లో ఉంది సార్. నీ బుక్ ఇంట్లో ఉంది సార్. ఇన్సూరెన్స్ పేపర్లో అది కూడా ఇంట్లోనే ఉంది సార్. అవన్నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వెందుకు ఎక్కడ ఉన్నావు? ఇంట్లో ఉండొచ్చు కదా. ఏమైనా ఎక్కడ ఉందా? ఇంట్లో ఉందా? ఇక్కడే ఉంది సార్. డబుల్ హలో సార్. నువ్వెవరు? మధ్యంతర ఎన్నికల మధ్యలో వచ్చేస్తున్నావు. లైన్ చూడ ఎంత ఉంది? వెనకాలించరా. ట్రాఫిక్ ఆగి ఉంటే ఏంటో చూద్దామని వచ్చాను. చూద్దామని వచ్చావా? చూడటానికి డిపార్ట్మెంట్ ఉంది, పోలీసులు మేమున్నాం. నువ్వెవరో? తమరి పేరేంటి సార్? వింటే సీను. ఉంటే లైసెన్స్ తీ, అది ఒరిజినల్. లేకపోతే డబ్బులు తీ, అది కూడా ఒరిజినల్. అలాగే ఒరిజినలే. లైసెన్స్ కూడా ఉంది. ఇదేంట్రా లైసెన్స్ తిమ్మటికి అంత తీసాడు? ఇది కరీంనగర్ హైవేలా ఉంది. వీడు అడవిలో అన్లా ఉన్నాడు. ఎందుకు వచ్చింది? వదిలేద్దాం. ఇప్పుడు వదలాల్సింది మనం కాదురా, ఆడు. సర్లే అని జాతకు బాగుందని చెప్పి ఎవడేం చేయలేడు. ఈ ఫోన్ తీసుకుని ఇందులో ఫోన్ చేసి డిఎస్పీ లో కలరింగ్. ఓకే అలాగే. తొందరగా కానివ్వండి సార్, బయలుదేరతాను. అదే కానిస్తున్నాను. నేను కూడా అదే పని మీద ఉన్నాను. ఓ తుపాకులట్టు వచ్చి భయపెట్టేస్తాం కాదు. డిపార్ట్మెంట్స్ తో గేమ్సా? హలో సార్, నేను వింటే సీన్ మాట్లాడుతున్నాను. మన వాళ్ళందరినీ ఇక్కడ సర్కిల్స్ లో ఎలక్ట్ చేశాను. ఇక్కడ ఎవరో గన్లు అయ్యేట్టుకొచ్చి లైసెన్స్ ఉన్నాయని చెప్తున్నారు సార్. మీరు ఒక్కసారి ఆడుకోండి.
మాట్లాడు. ఎవరితో? ఎవరా? ఎవరిని చూస్తే రౌడీలు గూండాలు గడ్డ 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 గడ్డమని వణికిపోతారో ఆయనే సింహాచలం. సింహాచలం ఆ, మా డీసీపీ. మాట్లాడు. భయపడగలదు. మాట్లాడు. అయ్యో మాట్లాడు. నేను బయట ఇవన్నీ చాలా చూసేవాలే. మాట్లాడు. తప్పదా? తప్పదా? ఉంటదిలే. సార్ నమస్కారం సార్, సింహాచలం గారు. సార్ నా పేరు కూడా సింహాచలమేనండి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని, మన డిపార్ట్మెంట్ సార్. సార్ డూప్లికేట్లు అయ్యండి మేమే డ్రెస్ వేసుకొచ్చాం, ఒరిజినల్ అయ్యండి మీరేంటి సార్ టీ షర్ట్ లో వచ్చారు? మా జాతకం చాలా బేడగా ఉందండి సార్. మొత్తం ఇయే సార్. సార్ నేను చాలా పేద విద్యార్థిని సార్, చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకున్నాను సార్. సార్ 10th క్లాస్ స్టేట్ ఫస్ట్ వచ్చింది సార్. నా ఫోటో పేపర్లో కూడా వేసారండి సార్. నేను ఎన్సీసీలో కూడా ఫస్ట్ సార్. ఈ ప్యాంట్ అదే సార్, తెల్ల షర్ట్ ఉంటే బాగుంటుంది ఇలా తయారు చేశాను సార్. పోలీస్ యూనిఫామ్ వేసుకోవడం తప్పని మీకు తెలియదా? తెలీదు సార్, ఇంకెప్పుడు చేయండి సార్. సార్ రేపు పొద్దున్న ఎగ్జామ్ ఉంది సార్, మీరు పర్మిషన్ ఇవ్వండి సార్, వెళ్ళి రాసి వచ్చేస్తాను సార్. నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? గ్యారంటీగా వస్తుంది సార్ రాస్తేని. సార్ మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి సార్, మీ పేరు నిలబెడతాను సార్. మళ్ళీ పేపర్లో ఫోటో వేస్తారు సార్. వెళ్ళండి. థ్యాంక్స్ సార్. పదరా ఎగ్జామ్ టైం అవుతుంది. ఇప్పుడేంటి రా, ముందు ముందు ఉంటా చూడు. ఏ విజయ్, నీ గురించి లోపల మాట్లాడాను, ప్రమోషన్ ఇస్తా అన్నాడా? ఓకే సార్. పొద్దుటే ఎవరి మొహం చూసారా? మా సార్ గోలీ కొట్టకుండా వదిలేశారు నిన్ను. మీ సార్ నన్ను వదిలేస్తున్నట్టు నేనే మీ సార్ని వదిలేసాను. లోనకెళ్ళి చూడు తెలుస్తారు. ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఇవాళ చాలా తక్కువ, వింటే సినిమా, వినకపోతే మళ్ళీ చెప్తాం. వింటే అనేది మా ఇంటి పేరమ్మా. మన ఒంటి మీద చేయడింది అనుకో, ఎవరు కావాలి నీకు? ఎమ్మెల్యేలు కావాలా, ఎంపీలు కావాలా, ప్రతిపక్షం కావాలా, అధికార పక్షం కావాలా? ఎవరు కావాలి నీకు? మాజీలు కావాలా, ప్రజెంట్ కావాలా, ఫ్యూచర్ కావాలా, కార్యకర్తలు కావాలా? అంతమంది వస్తే స్టేషన్ సరిపోతుంది, అడ్లిపోయి వదిలేడు మీ సింహాచలం. అందుకే నా బ్యాక్గ్రౌండ్ ఎవరికే చెప్పను. కూర్చా. ఎవడో నా బ్యాక్గ్రౌండ్ లో చేయడు. వెనక్కి చూడు తెలుస్తుంది. ఎప్పుడు తిరిగి వీడి బ్యాక్గ్రౌండ్ చాలా ఉంది. లేదండి. రౌండ్ ది క్లాక్ టైం టేబుల్ వేసి బాగా బిజీ చేసేయండి వీడిని. ఎస్ సార్. అచ్చి బాబోయ్, ఒరే ఫోన్లే కదా నీళ్ళు చూసి పాలిసి చేస్తుంటే ఇంటికి పిల్లలు కూడా అట్టుకొచ్చేస్తున్నారా? ఈ పని ఏ రోడ్డు మీద చేసుకుని బట్టలు బాటా షోరూమ్ పెట్టుకోండి. మీరు బయటికి వెళ్తే కదరా బాటా షోరూమ్ పెట్టడానికి. ఏంటి సార్, ఒక్కసారి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నా ఇల్లు శిక్షలు వేస్తారండి సార్? అసలు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల లోపల కోర్టుకి సబ్మిట్ చేయాలి, తెలుసా మీకు? అసలు నీ మీద కేసు పెడితే కదరా కోర్టులో సబ్మిట్ చేయడానికి. బాబోయ్, ఇదిగో ఇలా అయితే నీ ఉద్యోగమే పోద్ది. నిన్ను లోపలేసినట్టు సాక్ష్యం ఉంటే కదరా. ఏంటన్నా మన జాతకం ఇలా ఏడ్చింది? ఎన్ని సంవత్సరాలైందిరా దీన్ని తెలిసి? దీన్ని తొట్టం కంటే అనుకున్నాం కానీ మార్కెట్ లో హుషారయ్యారు. దీని ప్రభావం రౌడీ మీద ఎంతవరకు ఉంటుందో సార్ మాట ఇక విజృంభిస్తారు. ఏ కళ్ళు ఆంట్లా దగ్గర తుడుతుంటేనే బాగా కనిపించే నడుస్తుంటా. నేను తుడుతుంటే నువ్వు నడుతుంటావా? నువ్వు నడటానికే కదా నువ్వు తుడిచేది. నేను ఎక్కడ తుడితే అక్కడ నడుతావా? నడుస్తా. ఎక్కడ నడు, ఎక్కడ నడు, ఎక్కడ నడు, ఇక్కడ ఈ ఎక్స్ట్రా రా, బయటికి వెళ్ళకుండా ఇక్కడ పడి ఏడుస్తున్నావు. ఏడుస్తావు. మహా అయితే కొన్ని నెల ఉంచుతారు అంతే కదా, ఉంచుకోండి, అలవాటు అయిపోయింది.